Welcome to SB News. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోవడం లేదనే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ పాఠశాలలకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సైన్స్ ల్యాబ్, మ్యాథమెటిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సోషల్ స్టడీస్తో పాటు డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన గేమ్స్ మెటీరియల్ను కూడా సమృద్ధిగా ఈ పాఠశాలలో అందుబాటులో ఉంచారు. ఆధునిక వసతుల ద్వారా విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం పొందుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయని ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతమ్మ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఇవన్నీ మన బాడీలో ఉండే బోన్స్. ఈ బోన్స్ అన్నీ లేకపోతే మన శరీరం అనేది ఉండదు అనమాట. ఖచ్చితంగా హ్యూమన్ బాడీకి ఏం అవసరం అంటే ఖచ్చితంగా స్కెలిటన్ అనేది అవసరం. ఈ స్కెలిటన్గా మజిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ స్కెలిటన్ లేకపోతే మన హ్యూమన్ బాడీ మనం నిటారుగా నిలబడలేదు. ఓకేనా? ఈ స్కెలిటన్ సిస్టమ్స్లో మనకు 206 బోన్స్ ఉంటాయి. ఓకేనా? మనం పుట్టినప్పుడు ఎన్ని బోన్స్ ఉంటాయి? మనకు 300 బోన్స్ ఉంటాయి. ఓకేనా? కానీ అవి పెరిగే కొద్ది ఏమవుతాయంటే జాయింట్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో ఇలాంటి ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ప్రైవేట్కి వెళ్తున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ చదవచ్చా? మీ ఫ్రెండ్స్కి ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే చెప్పండి. డబ్బులు ప్రైవేట్ స్కూల్లో వేలు పెట్టి మనం చదువుకునే బదులు ఇక్కడ గవర్నమెంట్లో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఈ స్కూల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పండి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ కావాలని చెప్పాలి. ఓకేనా? నమస్తే సార్. ఈ ఒక ల్యాబ్ ఏంటి సార్? ఇది సోషల్ ల్యాబ్ సార్. సోషల్ ల్యాబా? సోషల్ ల్యాబ్. మన పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవడం కోసం అనేది ఒక ల్యాబ్లా క్రియేట్ చేసేసి ఈ ల్యాబ్లో మన సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, సోలార్ సిస్టమ్ మన ప్లాంట్స్ ఎలా రివాల్వ్ అవుతాయి అనేది మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ వస్తుంది. ఒకసారి చూడండి, మనకి కాదు సోలార్ సిస్టమ్. ఇది సోలార్ సిస్టమ్ దేర్ ఆర్ 8 planets. Actually think that sir there are 9 planets sir, not 8. No sir, no better. Actually there are 8 planets only in our solar system. Those are Mercury, Venus, Earth. You know what are the 8 planets? Earlier classes I said already. Mercury, Venus, Earth. See that it is our Earth. See that here Earth is the third planet from the Earth sun. Earth is the third planet from the sun. Shapes and the three-dimensional shapes. Sir, three-dimensional shapes. Why? ఎందుకు three-dimensional shapes అంటున్నాం వీటిని? ఎందుకు అంటున్నాం? Three-dimensional are length, breadth and height. Okay, the shapes which have three dimensions, length, breadth and height. These are called 3D shapes. 3D shapes కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. It is cube. What is this? Cuboid. ల్యాబ్ అండి. ఇది గ్రంథాలయం లైబ్రరీ. పిల్లలకు వారానికి ప్రతి క్లాస్కి లైబ్రరీ అంటే గ్రంథాలయం పీరియడ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక క్లాస్ తీసుకొస్తాము పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ బుక్స్ చేస్తాము అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఆ రకంగా పిల్లల్లో రీడింగ్ అనే దాన్ని కూడా డెవలప్ చేయడానికి ఈ రకంగా ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. స్టంప్స్ పెట్టి క్రికెట్ ఆడుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే షటిల్ నెట్, షటిల్ బ్యాట్స్, షటిల్ ఆడుకోవడానికి పీరియడ్ ఇస్తాము. అట్లనే వాలీబాల్ నెట్ ఉన్నది. వాలీబాల్ అట్లనే డిస్క్, జావలిన్ త్రో,
బాస్కెట్బాల్, డంబెల్స్, బేస్బాల్, హాకీ, చెస్, ఇట్లా క్యారమ్స్, రిక్రియేషన్ గేమ్స్, ఇట్లా వేయింగ్ మిషన్, ఇట్లా ఈ విధంగా ఈ స్పోర్ట్స్ పీరియడ్స్ 2 ఉంటాయి. ఆ 2 పీరియడ్స్ని కూడా మేము హెల్త్ ఎడ్యుకేషన్ పీరియడ్స్తో పాటు స్పోర్ట్స్ ఏ టైంలో ఆడిపిస్తారు సార్? లాస్ట్ 2 పీరియడ్స్లో మాకు గేమ్స్ పీరియడ్స్ ఉంటాయి. క్లాస్కి 2 పీరియడ్లు, ఆ 2 పీరియడ్లని మేము గేమ్స్ కేటాయిస్తాం. ఓకే సార్.